హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఈరోజు కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కాలీఫ్లవర్ను ఒక 2 బంగాళదుంపలు అయితే తీసుకొని దాన్ని అయితే నీట్గా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని కొంచెం వేడి నీటిలో అయితే కొంచెం సేపు ఉడకబెట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో బంగాళదుంపని కాలీఫ్లవర్ని అయితే ఉడకబెట్టుకున్నాను. కాలీఫ్లవర్లో మనకి ఏమైనా పురుగు లాంటిది ఏమన్నా ఉంటే ఆ వేడి నీటిలో వేసి ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అది పోతుంది. కాబట్టి తర్వాత కొంచెం ఇది పిల్లలు తినడానికి వీలుగా ఉండడానికి పచ్చి వాసన రాకుండా ముందుగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసానండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి. ఇక్కడ ఫ్రై అయిపోయింది కదండి. ఈ కర్రీ కోసం అయితే నేను ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చాపర్లో అయితే ఉల్లిపాయని టమాటాని చేశాను. అందుకే ఇంత చిన్నగా చక్కగా స్మాష్ అయినాయి. ఇలా ఎందుకు చేశాను, మామూలుగా మనం కట్ చేసుకోవచ్చు, కానీ చాపర్లో అయితే మనకి చక్కగా ఉల్లిపాయ చాలా చిన్నగా తరుగుతుంది కదండి. మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే నేను అయితే ఉల్లిపాయని టమాటాని అయితే చాపర్లో అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ మనం త్వరగానే మగ్గిపోతుందండి, చాలా చిన్న ముక్కలు కాబట్టి. తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నేను టమాటా కూడా వేసేసుకున్నానండి. టమాటా అనేది మనకు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు వేసానండి. ఇది మనకి మొత్తం అంతా కూడా నూనెలో బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనకి టమాటా మగ్గిందో లేదో ఒకసారి అయితే చూసుకోవాలి. టమాటా అయితే బాగా మనకి ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం కాబట్టి టమాటా త్వరగానే మగ్గిపోతుందండి. తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని కొంచెం లైట్గా నూనెలో ఫ్రై చేసాం కదండి బంగాళదుంప, కాలీఫ్లవరు, దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకొని ఒకసారి అయితే మనం నూనెలోనూ ఈ కాలీఫ్లవర్ బంగాళదుంపను కూడా మగ్గించుకోవాలండి. తర్వాత మనం కర్రీకి సరిపడా కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కాలీఫ్లవర్ని బంగాళదుంపని కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. కారం అనేది ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా వేసానండి కారం. ఒకసారి మనం కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాం కదండి, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. జస్ట్ 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను కొంచెం మగ్గనిస్తున్నానండి. ఈ కర్రీ అనేది మనకి దగ్గరగా ఎగిరిపోవాలి, అప్పుడే మనకి కాలీఫ్లవర్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్లీ కర్రీ అయితే చూసారండి, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీ తినేవాళ్ళు కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి బంగాళదుంప కాలీఫ్లవర్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.